నుంచి కృష్ణారెడ్డి గారు అలాగే బీజేపీకి సంబంధించి వీరేంద్ర యాదవ్ గారు కూడా మనతో ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా సిరాజ్ ఖాన్ యాక్టివిస్ట్ సిరాజ్ ఖాన్ గారిని అయితే ఈ అంశంపై నుంచి లీడ్ తీసుకోవాల్సిందిగా సిరాజ్ ఖాన్ గారు ఏదైతే ఈ వక్ఫ్ సవరణ ఏదైతే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని మేము పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోము అంటూ కూడా మమతా బెనర్జీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు, ఇది పాసిబుల్ అవుతుందా? Very good evening to all. Actually, see, the matter is very seriously taken when West Bengal lo actually జరిగిన ఇన్సిడెంట్ గురించి అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక మైనారిటీ లీడర్ ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన అని నేను చెప్పడం అది లేదు. నిజంగా ఈ బిల్ దేశానికి అన్కాన్స్టిట్యూషనల్ గా ఉంది. మీరు ప్రతి పాయింట్స్ ని అगर మీరు చర్చిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ బీజేపీని డెవలప్మెంట్ తీసుకురావాలని పర్టికులర్ కమ్యూనిటీకి ఫోకస్ చేసిన ఉంటే ఈ సిస్టమ్ వర్క్ బోర్డ్ ఎలా అయితే వర్క్ చేస్తున్న ఫంక్షనింగ్ ఆఫ్ ద వర్క్ బోర్డ్ ని స్ట్రాంగ్ గా చేయాల్సిందండి ఒక ఆశ ఉండే. కానీ టోటలీ యాక్చువల్లీ ద బిల్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇన్ ఏ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వే. దీన్ని వ్యతిరేకిస్తేనే చాలా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఏదైతే వ్యాఖ్యం చేశారు అది ప్రతి స్టేట్ నుంచి ఎక్కడైనా అపోజిషన్ ఆఫ్ ది బీజేపీ ఉన్నప్పుడు అలయన్స్ లో ఎన్ని పార్టీస్ ఉన్నాయి అది అన్ని పార్టీస్ కూడా ఇదే దే హ్యావ్ టు రిజెక్ట్. అండ్ ఐ థింక్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు పాస్ ఎ రెజల్యూషన్ డిఫరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సచ్ వైలేటెడ్ బిల్. నేను దీనికి సమర్థిస్తున్నా సార్. ఓకే, ఏదైతే మరి ఇది పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే ఒకసారి చట్టంలో రాజ్యాంగబద్ధంగా చట్టంలో సవరణ తెచ్చిన తర్వాతకి మా రాష్ట్రంలో మాత్రం దీన్ని అమలు చేయబోమని చెప్పి ఏదైతే ఆవిడ చేశారో అది పాసిబుల్ అవుతుంది అమలు చేయడానికి, మేము అక్కడ అమలు చేయకుండా ఉండడానికి దీనికి రాజ్యాంగం నుంచి అనుమతి ఉంటుందా? అవును, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అది చాలా ఎగ్జాక్ట్లీ మాక్సిమం దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ చాలా వరకు ఇది ఏమంటారు ఇది దీన్ని క్వాష్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్యూర్లీ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ కౌంటబుల్. అంటే ఇప్పుడు ఆర్టికల్స్ 14, 25, 26 into 29 వరకు ఇది ఫండమెంటల్ రైట్స్ మీద చాలా వైలేట్ చేశారు దీన్ని. అందుకోసం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే కూడా ఆ బేసిక్ స్ట్రక్చర్ ని వీళ్ళు హార్డ్ చేశారు, బేసిక్ స్ట్రక్చర్ ని వీళ్ళు అటాక్ చేశారని చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. పెద్ద సీనియర్ కోర్టు రిటైర్డ్ జడ్జెస్ కూడా అదే చెప్తున్నారు. ఇది ఛాలెంజబుల్ ఉంది, ఇది నిజంగా ఇది అవుతుంది సార్. ఇప్పుడు మమతా బెనర్జీ ఏదైతే ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నది ఇది ఒక ఎగ్జాంపుల్, అన్ని స్టేట్స్ కి కూడా ఇది పెద్ద ఎగ్జాంపుల్. ఆమెని సపోర్ట్ చేయాలా, ఇప్పుడు అలయన్స్ ఉన్న పార్టీ అందరు కలిసి సపోర్ట్ చేస్తేనే ఈ దేశానికి ఇది అన్కాన్స్టిట్యూషన్ గా ఉన్న అది క్లారిటీ ముందు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు బీజేపీ ఎట్లా దీన్ని డిఫెండ్ చేస్తుంది, ఏ రకంగా చేస్తుంది, లేకపోతే ఇంతకు ముందు చేసింది ఎన్ఆర్సీ పైన ఎలా ఇంపోజ్ చేసింది, లేకపోతే ట్రిపుల్ తలాక్ తీసుకొని కూడా అది ఇంపోజ్ చేసింది. అలాగే అక్కడ ఇది కూడా చేస్తే చాలా హిందూ ముస్లిం రైట్స్ కూడా ఈ నేషన్ లో ఎరైజ్ అవ్వచ్చు సార్. ఓకే రైట్. ఇదే అంశానికి సంబంధించి